Hello, welcome to Competitive Exams Library YouTube channel. If you missed my channel for the first time or haven't subscribed, please subscribe our channel for more updates. So Gmail తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్ గా మీ YouTube ఛానల్ కి వచ్చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అనేవి ఫుల్ గా కాన్సెప్ట్ అనేది తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ తో అలాగే స్టాటిక్ జీకే ట్రిక్స్ అనేవి ఈజీ కోడ్ వర్డ్ ట్రిక్స్ తో అలాగే నేషనల్ పార్క్స్ గానీ జీఎస్టీ బిల్ అనేది రియో ఒలింపిక్స్ అలాగే కంప్యూటర్ అవేర్నెస్ తెలుగులో అలాగే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి 3 పార్ట్స్ ఇంపార్టెంట్ అని కవర్ చేస్తూ వీడియోస్ అనేవి చేశాను. ఏమన్నా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. A to Z అన్ని కూడా మీకు వీడియోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో అన్ని కూడా ఇంపార్టెంట్ వీడియోస్ చూడండి, యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో టుడే ఈ వీడియోలో ఏప్రిల్ మంత్ 1 to 10 లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేశాను. సో వీడియోస్ అనేవి మీరు ఫుల్ గా చూడండి. సో మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆర్ సగం చూసి వదిలేస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అవ్వవు. సో మధ్యలో కోడ్ వర్డ్స్ అనేవి అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా జాగ్రత్తగా చూడండి. సో అన్ని బిట్స్ ఇంపార్టెంట్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ బిట్ చూద్దాం. సో మయన్మార్ బికమ్స్ ద SASE న్యూయెస్ట్ మెంబర్. సో SASEC లో మయన్మార్ అనేది కొత్తగా జాయిన్ అయింది అనమాట. సో అసలు SASEC అంటే ఏంటో చూద్దాం. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్. ఓకే, సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్. సో SASEC ఫుల్ ఫామ్ సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, సో ఇండియా న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొత్తగా మయన్మార్ అనే కంట్రీ అనేది SASEC లో జాయిన్ అయింది. SASEC ఫుల్ ఫామ్ వచ్చి సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్. సో అసలు ఇందులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో అనేది చూద్దాం. సో SASEC లో మెంబర్స్ ఎవరంటే ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ అండ్ భూటాన్. ఓకే, సో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ అండ్ భూటాన్. సో ఈ SASEC లో ఉన్న కంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈజీగా కోడ్ వర్డ్ అనేది చెప్తాను. సో కింద చూడండి కోడ్ వర్డ్ అనేది IBMMSNB. సో IB అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, MMS మల్టీమీడియా మెసేజ్ సర్వీసెస్ కదా. MMS ఫుల్ ఫామ్ అనేది కూడా కంప్యూటర్ అవేర్నెస్ లో ఇంపార్టెంట్. మల్టీమీడియా మెసేజ్ సర్వీసెస్ అలాగే SMS అంటే షార్ట్ మెసేజ్ సర్వీసెస్. సో NB అంటే నందమూరి బాలకృష్ణ. ఓకే, సో నందమూరి బాలకృష్ణకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఒక MMS అనేది వచ్చింది అనమాట. ఓకే, సో నందమూరి బాలకృష్ణకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఒక MMS అనేది వచ్చింది. ఓకే, IB ఇంటెలిజెన్స్ బ్యూరో, MMS NB. సో IB MMS NB కోడ్ వర్డ్ అనేది పెట్టుకోండి. నందమూరి బాలకృష్ణకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఒక MMS అనేది వచ్చింది. ఓకే, సో కంట్రీస్ వచ్చి ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ అండ్ భూటాన్. సో ఈ విధంగా కోడ్ వర్డ్ ద్వారా మనకి ఈజీగా ఈ కంట్రీస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో PV సింధు లిఫ్ట్స్ ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2017. సో ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2017 విన్నర్ ఎవరంటే PV సింధు. ఓకే, రీసెంట్ గా జరిగిన ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ విన్నర్ PV సింధు. అలాగే ఎవరి మీద విన్ అయిందంటే కరోలినా మారిన్. సో షీఈస్ ఫ్రమ్ స్పెయిన్. ఓకే, కరోలినా మారిన్ ఈజ్ అ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఈ బిట్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ విన్నర్ ఎవరంటే PV సింధు. అలాగే రన్నర్ వచ్చి కరోలినా మారిన్. సో కరోలినా మారిన్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే స్పెయిన్. సో PV సింధు ఈజ్ అ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఈమె సిల్వర్ మెడల్ అనేది కూడా విన్ అయింది కదా ఒలింపిక్స్ లో. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే రోజర్ ఫెదరర్. సో రోజర్ ఫెదరర్ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే టెన్నిస్. సో విన్స్ మియామి ఓపెన్ 2017 డిఫీటింగ్ రఫెల్ నాదల్ స్పెయిన్. సో ఈయన మియామి ఓపెన్ 2017 టైటిల్ విన్ అయ్యారు. సో రన్నర్ ఎవరంటే రఫెల్ నాదల్. రఫెల్ నాదల్ వచ్చి స్పెయిన్. సో నెక్స్ట్ విరాట్ కోహ్లీ నేమ్డ్ విజన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ 2016. సో నేను ఫ్లోలో చెప్పేటప్పుడు ఒకసారి మిస్టేక్స్ ఏమైనా చెప్తా ఉంటాను. సో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఎవరైనా తెలియని వాళ్ళు అంటే చూస్తూ ఉంటారు. ఓకే, సో ఫ్లోలో ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉండొచ్చు. సో ఓకే, నో వన్ ఇస్ ఫుల్ పర్ఫెక్ట్ కదా. సో ఓకే, లెట్స్ సీ. విరాట్ కోహ్లీ నేమ్డ్ ద విజన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ 2016. సో విజన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇయర్ విరాట్ కోహ్లీ. సో హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఓకే, విరాట్ కోహ్లీ నేమ్డ్ యాజ్ ద విజన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ చూద్దాం. వనజా N Sarna ఈజ్ నౌ ద న్యూ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. సో CBEC అంటాం కదా. సో CBDT CBEC అనేది ఉంటుంది. సో CBEC ఫుల్ ఫామ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. దీని యొక్క న్యూ చైర్మన్ ఎవరంటే వనజా N Sarna. ఓకే, వనజా N Sarna. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది రీసెంట్ గా 2 యాప్స్ అనేది లాంచ్ చేసింది, మొబైల్ యాప్స్ అనేవి. సో ఈ యాప్స్ నేమ్స్ ఏంటంటే ఈ చలాన్ అండ్ M పరివాహన్. ఈ చలాన్ అండ్ M పరివాహన్. ఈ యాప్స్ అనేది దేని గురించి అంటే సో యాప్స్ వెళ్ళినట్లయితే మీకు వేరియస్ సర్వీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే మీరు ఏదైనా కంప్లైంట్ రిపోర్ట్ అనేది చేయాలనుకున్న ట్రాఫిక్ వైలేషన్ గురించి కానీ రోడ్ యాక్సిడెంట్ గురించి కానీ ఈ యాప్స్ లోకి వెళ్ళి చేయవచ్చు అనమాట. ఓకే, గవర్నమెంట్ లాంచ్ 2 మొబైల్ యాప్స్ నేమ్డ్ ఈ చలాన్
and M Parivahan that provides access to various services and information and enables citizens to report any traffic violation or road accident. ఓకే, నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ చలానా M Parivahan ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి కానీ లేదా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి కానీ ఈ యాప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఎన్ చంద్రబాబు నాయుడు సెలెక్టెడ్ ఫర్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అవార్డ్. సో మన ఏపీ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ అవార్డు అనే దానికి విన్ అయ్యారు అనమాట. సో ఓకే, సో రీసెంట్ గా ఒక న్యూస్ అనేది జరిగింది కదా. సో BS3 వెహికల్స్ అనేవి March 31st తో ఎండ్ అయిపోయినాయి. సో ఇక్కడ నుండి BS3 వెహికల్స్ అనేవి ఉండవు, BS4 వెహికల్స్ అనేవి వస్తాయి. సో అసలు BS3 BS4 ఏంటంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు, లేదు చెప్తాను ఒకసారి చూడండి. BS4 వెహికల్స్ అంటే ఏం లేదు, మనకి లైట్ అనేది ఉంటుంది కదా. సో లైట్ మన బైక్ లైట్ అనేది ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ BS4 వెహికల్స్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట, ఆప్షన్ అనేది ఉండదు. డైరెక్ట్ గా మీరు ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తే లైట్ అనేది ఆటోమేటిక్ గా వెలిగే ఉంటుంది అనమాట 24 hours కూడా. సో బైక్ ఆన్ లో ఉన్నంత సేపు లైట్ అనేది ఆన్ లోనే ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మంచులో అది వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఈ రూల్ అనేది తీసుకొచ్చింది. అందుకే March 31st బైక్స్ ఆఫర్స్ అనేవి పెట్టి కూడా మీకు 15,000 డిస్కౌంట్ గా అలా బైక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా. సో పాత స్టాక్ అంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పి March 31st లోపు BS3 వెహికల్స్. సో ఇది డిఫరెన్స్ అనమాట BS3 BS4 వెహికల్స్ కి. జస్ట్ జనరల్ గా రీసెంట్ ఇంపార్టెంట్ న్యూస్ అని మేము జస్ట్ మెన్షన్ చేస్తాను గుర్తొచ్చి. ఓకే, సో నెక్స్ట్ సో రీసెంట్ గా మళ్ళీ జరిగిన ఒక బిగ్ ఇష్యూ ఏంటంటే సో 5 అసోసియేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ యొక్క అసోసియేట్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 అసోసియేట్స్ అనేవి అలాగే భారతీయ మహిళా బ్యాంక్ ఉమెన్ కోసం స్పెషల్ గా లాంచ్ చేశారు కదా భారతీయ మహిళా బ్యాంక్. సో 5 అసోసియేట్ 5+1 ఈ 6 బ్యాంక్స్ అనేవి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయినాయి అనమాట. సో అఫీషియల్ గా April 1st నుండి ఈ మెర్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ గా SBI బోర్డ్స్ అనేవి అన్ని కూడా మార్చారు కదా, న్యూ లోగో న్యూ డిజైన్ తో SBI అనేది April 1st నుండి ఈ మెర్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. 5 అసోసియేట్స్ అండ్ భారతీయ మహిళా బ్యాంక్. సో ఈ 5 అసోసియేట్స్ అనేవి ఒకసారి చూద్దాం ఏంటో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా. సో రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి దీని గురించి మనం A to Z తెలుసుకోవడం మంచిది. ఆడ్ మ్యాన్ అవుట్ లో ఇచ్చి ఏది అసోసియేట్ కాదు ఇలా అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ 5 అసోసియేట్ ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ వర్డ్ అనేది చెప్తాను చూడండి, THMBP. సో ఇది ఏంటంటే చూడండి జాగ్రత్తగా, 10th లో హెడ్ మాస్టర్ కి బీపీ ఎక్కువ. మాకు 10th లో ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు, ఆయనకి చాలా బీపీ ఎక్కువ అనమాట. ఓకే, సో మా హెడ్ మాస్టర్ నిజంగా బీపీ ఎక్కువ అని కదా. సో ఆయన మంచివారు. సో జస్ట్ మీకు గుర్తుండడానికి కోడ్ వర్డ్ కోసం ఈ కోడ్ అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, 10th లో హెడ్ మాస్టర్ కి బీపీ అనేది ఎక్కువగా ఉండేది. ఓకే, సో 10th HMBP. ఓకే, THMBP. సో ఈ కోడ్ వర్డ్ యూస్ చేసుకుని మనం ఈ 5 అసోసియేట్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ 5 అసోసియేషన్ భారతీయ మహిళా బ్యాంక్, ఈ 6 బ్యాంక్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయింది April 1st నుండి. సో ఈ మెర్జింగ్ అనేది జరగకముందు 2018-10 లో ఒక 2 ఇంకా 7 అసోసియేట్స్ ఉన్నాయి అనమాట టోటల్ గా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ లో ఉండి టోటల్ గా 7 అసోసియేట్స్ ఉంది. బట్ 2018-10 లో ఈ 2 కూడా మెర్జ్ అయిపోయినాయి అనమాట. సో ప్రీవియస్ గా ఆల్రెడీ మెర్జింగ్ అనేది అయిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018-2010 లో ఈ మెర్జింగ్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ 2 మెర్జింగ్ అయిపోయిన తర్వాత టోటల్ గా 5 అసోసియేట్స్ ఉండి ట్రావెన్కోర్, హైదరాబాద్, మైసూర్, బికనూర్ అండ్ జైపూర్ అండ్ పటియాలా. సో ఇప్పుడు ఈ 5 అండ్ భారతీయ మహిళా బ్యాంక్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ టైఅప్ విత్ వెల్స్ ఫార్గో ఫర్ యుఎస్ రెమిటెన్స్. యాక్సిస్ బ్యాంక్ అనేది టైఅప్ పెట్టుకుంది. ఏ కంపెనీ అంటే వెల్స్ ఫార్గో అనే కంపెనీ యుఎస్ రెమిటెన్స్ కోసం అనమాట. సో రెమిటెన్స్ అనేది ఏంటంటే మన రిలేటివ్స్ ఎవరైనా మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఫారెన్ లో సపోజ్ యుఎస్ లో జాబ్ చేస్తున్నారో అలా బిజినెస్ ఏమైనా చేస్తున్నారు అనుకోండి. సో అక్కడ ఎర్న్ చేసిన మనీ కొంత మనీ అనేది మనకి ఇండియాలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ పంపాలి అనుకుంటే సో వాళ్ళ బ్యాంక్ లో డాలర్స్ లో అక్కడ యుఎస్ లో డాలర్స్ ఉంటాయి కదా. సో అక్కడ వేస్తే ఆ మనీని కన్వర్ట్ చేసి మనకి ఇక్కడ ఇండియన్ కరెన్సీలో వాళ్ళకి ఎవరికి పంపాలనుకుంటున్నారో వాళ్ళకి పంపుతారు అనమాట. సో దీన్నే రెమిటెన్స్ అంటాం. సో రెమిటెన్స్ రూపంలో మన ఇండియాకి వచ్చే ఆదాయం అనే దాన్ని సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఫారెన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రెమిటెన్స్ ద్వారా వాళ్ళ రిలేటివ్స్ ఇండియాస్ కి పంపించే అమౌంట్ ని దీన్ని రెమిటెన్స్ అని అంటాం. ఓకే, సో యాక్సిస్ బ్యాంక్ అనేది వెల్స్ ఫార్గోతో టైప్ పెట్టుకుంది యుఎస్ రెమిటెన్స్ కోసం. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరంటే షేక్ హసీనా. సో హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద మెగా కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ పార్లమెంటేరియన్స్. సో వరల్డ్ పార్లమెంటేరియన్స్ అనే కాన్ఫరెన్స్ ని సో ఈమె ఇనాగ్రేట్ చేసింది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. సో ఎక్కడంటే ఢాకాలో. ఓకే, సో బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకాలో ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఓకే, వరల్డ్ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్ క్యాపిటల్ అనేది ఢాకా, అలాగే బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చి టాకా. సో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. నెక్స్ట్ నాస్కామ్ అనే సంస్థకి న్యూ చైర్మన్ అని ఆయన వచ్చారు. సో నాస్కామ్ న్యూ చైర్మన్ ఎవరంటే రమణ్ రాయ్. ఓకే, సో రమణ్ రాయ్ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నాస్కామ్. సో అసలు నాస్కామ్ అనేది ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన
సంస్థ అన్నమాట ఇది నాస్కామ్ అనేది. ఓకే, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, నాస్కామ్ ఫుల్ ఫామ్. సో న్యూ చైర్మన్ రమణ్ రాయ్. ఓకే, నెక్స్ట్ బిట్. ద నార్త్ వెస్టర్న్ రైల్వే హ్యాస్ డిక్లేర్డ్, నార్త్ వెస్టర్న్ రైల్వే, సో రైల్వేస్ అనేది సదరన్ రైల్వే, నార్థరన్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, అలాగే నార్త్ వెస్టర్న్ ఇలా ఉంటాయి కదా. సో నార్త్ వెస్టర్న్ రైల్వేలో బర్మార్, మునాబాద్ అండ్ పిపాడ్ రోడ్ బిలారా. సో బర్మార్, మునాబాద్ అండ్ పిపాడ్ రోడ్ బిలారా. సో ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉంది. ఓకే, బర్మార్, మునాబాద్ అండ్ పిపాడ్ రోడ్ బలారా ఈ రాజస్థాన్ లో ఉన్నాయి. ఈ రూట్స్ అనేవి, ఈ రైల్ రూట్స్ అనేవి గ్రీన్ కారిడార్ కింద మార్చారు అనమాట. ఓకే, ఈ డిక్లేర్ చేశారు గ్రీన్ కారిడార్స్ కింద. సో గ్రీన్ కారిడార్స్ కింద అంతకు ముందు రామేశ్వరం దగ్గర ఉన్న లైన్స్ ని చేశారని న్యూస్ లో చదువుకున్నాం కదా. సో అంతకు ముందు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా నార్త్ వెస్టర్న్ రైల్వేలో బర్మూర్, మునాబాద్ అండ్ పిపేడ్ రోడ్ బిలారా ఇన్ రాజస్థాన్. సో వీటిని గ్రీన్ కారిడార్స్ గా డిక్లేర్ చేశారు అనమాట. రాజస్థాన్ లో ఉన్నాయి వీటిని. ఓకే, సో నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్. సో కర్ణాటక బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్. సో నోటిఫికేషన్స్ అనేవి కూడా ఫ్రీక్వెంట్ గా వేస్తూ ఉంటారు, చాలా మంది రాస్తూ ఉంటారు కదా. సో కర్ణాటక. సో ఈ ఎస్బీఐ, నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్ గా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేశారు. ఓకే, సో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో ఇద్దరు కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేశారు. సో ఓకే, ఎవరో కర్ణాటక బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జస్టిస్ ఇందిరా బెనర్జీ. సో జస్టిస్ ఇందిరా బెనర్జీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్. సో మద్రాస్ హైకోర్ట్ కి రీసెంట్ గా న్యూ చీఫ్ జస్టిస్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జస్టిస్ ఇందిరా బెనర్జీ. సో నెక్స్ట్ బిగ్, రాజీవ్ కుమార్ చందర్. సో రాజీవ్ కుమార్ చందర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ అండ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్ కి రిప్రజెంటేటివ్ కింద మన కంట్రీ తరఫున ఒకరు ఉన్నారు కదా. సో మన ఇండియా తరఫున పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యుఎన్ కి ఎవరంటే రాజీవ్ కుమార్ చందర్ కొత్తగా అపాయింట్ అయ్యారు. ఓకే, రాజీవ్ కుమార్ చందర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ అండ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్. ఓకే, ఇంపార్టెంట్ బిట్ ఇది, రాజీవ్ కుమార్ చందర్. సో నెక్స్ట్, పిఎం నరేంద్ర మోడీ ఓపెన్స్ ఇండియాస్ లాంగెస్ట్ చెన్నై నష్రీ టన్నెల్. సో టన్నెల్స్ అనేవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద టన్నెల్స్ అనేవి. సో ఈ టన్నెల్ అనేది ఇండియాస్ లాంగెస్ట్ టన్నెల్ అనేది రీసెంట్ గా మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఓపెన్ చేశారన్నమాట. ఓకే, పిఎం నరేంద్ర మోడీ ఓపెన్స్ ఇండియాస్ లాంగెస్ట్ టన్నెల్. సో ఎక్కడంటే చెన్నై నష్రీ. నెక్స్ట్ బిట్, జపాన్ కమిట్స్ 371 బిలియన్ yen అసిస్టెన్స్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో జపాన్ యొక్క కరెన్సీ ఏంటి? సో ఏన్ అంటాం కదా. సో వైఎన్, ఏన్ అనేది జపాన్ యొక్క కరెన్సీ. సో 371 బిలియన్ ఏన్ అనేది అసిస్టెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇండియాకి, జపాన్ కంట్రీ. సో దేనికంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి డెవలప్మెంట్ కోసం జపాన్ మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత అమౌంట్ అంటే 371 బిలియన్ yen. సో అమౌంట్ అనేది ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 371 బిలియన్ yen. నెక్స్ట్, ఫార్మర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ ఫేమస్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ కదా. సో ఈయన ఒక యాప్ అనేది లాంచ్ చేశారనమాట. సో ఆండ్రాయిడ్ వర్షన్ లోను అలాగే ఐఓఎస్, సో యాపిల్ కి రెండింటికి కూడా వర్షన్స్ లో లాంచ్ చేశారు. యాప్ నేమ్ వచ్చి 100 MB. సో 100 MB అనే యాప్. సో ఈ యాప్ దేని గురించి అంటే సచిన్ టెండూల్కర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా A to Z డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ యాప్ లో ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, సో మ్యాచెస్ గురించి కానీ, సో పర్సనల్ విషయాలు అన్నిటి కూడా సచిన్ టెండూల్కర్ గురించి ఈ యాప్ లో పొందుపరిచారన్నమాట సమాచారం మొత్తం. ఓకే, సో 100 MB యాప్ నేమ్. నెక్స్ట్, హర్యానా గవర్నమెంట్ టు ప్రొవైడ్ 21,000 టు ద ఫ్యామిలీస్ ఫర్ ద థర్డ్ గర్ల్ చైల్డ్. సో హర్యానాలో సెక్స్ రేషియో అనేది బాగా తక్కువగా ఉంటుంది కదా 2011 సెన్సెక్స్ ప్రకారం. సో దానికోసం చాలా స్కీమ్స్ అనేవి ఇప్పటికే లాంచ్ చేశారు. సుకన్య సమృద్ధి అని కానీ, బేటీ బచావో బేటీ పడావో, ఇలా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేవి గర్ల్ చైల్డ్స్ కోసం హర్యానాలో లాంచ్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ప్రెసెంట్ గా లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే థర్డ్ చైల్డ్ కనుక ఫ్యామిలీలో పుడితే, థర్డ్ గర్ల్ చైల్డ్ వాళ్ళకి 21,000 అసిస్టెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అమౌంట్ అనేది ఇస్తారు. ఎంతంటే 21,000 అమౌంట్స్ ఫర్ ద థర్డ్ గర్ల్ చైల్డ్. ఓకే, సో హర్యానా గవర్నమెంట్. నెక్స్ట్, ఐఐఎస్సి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి బెస్ట్ యూనివర్సిటీ అవార్డు అనేది వచ్చింది. సో ఇండియాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి బెస్ట్ యూనివర్సిటీ అవార్డు వచ్చింది. అలాగే ఢిల్లీ మిరిండా హౌస్. సో కాలేజెస్ లో టాప్ కాలేజ్ ఏంటంటే ఢిల్లీ మిరిండా హౌస్. కాలేజ్ లో టాప్ ఢిల్లీ మిరిండా హౌస్. అలాగే యూనివర్సిటీలో టాప్ వచ్చి ఐఎస్ఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ బిట్. సో ఆదిత్య బిర్లా గ్రూప్ గెట్స్ ఆర్బీఐ లైసెన్స్ టు స్టార్ట్ పేమెంట్ బ్యాంక్. సో పేమెంట్ బ్యాంక్స్ అని ఇప్పటికే 1 by 1 అందరూ లాంచ్ చేస్తారు కదా. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది లాంచ్ చేసింది. అలాగే పేటిఎం కానీ ఇంకా చాలా వరకు లాంచ్ చేస్తున్నాయి కదా. సో రీసెంట్ గా లైసెన్స్ అనేది ఎవరికి వచ్చిందంటే ఆదిత్య బిర్లా గ్రూప్ కి వచ్చింది అనమాట. సో ఆర్బీఐ లైసెన్స్. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ రీసెంట్ గా ఇచ్చింది ఆదిత్య బిర్లా గ్రూప్.
నెక్స్ట్ బిట్, రాజీవ్ కుమార్ చందర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the ambassador and permanent representative of యునైటెడ్ నేషన్స్. సో ఇందాక ఆల్రెడీ చూసాం కదా బిట్. సో రాజీవ్ కుమార్ చందర్ is the permanent representative of India to the United Nations. Next, RBI appoints Srimati Malavika Simha as the new executive director. Okay, so RBI appoints శ్రీమతి మాళవిక సింహ యాజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కొత్తగా న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపాయింట్ చేశారు. సో ఆమె నేమ్ వచ్చి మాళవిక సింహ. సో 4 డిప్యూటీ గవర్నర్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. సో కోడ్ వర్డ్ అనేది BVSN అని. సో ఎవరైనా చూడాలంటే అది కూడా చూడండి. లేదా ఫేస్బుక్ గ్రూప్ లో కూడా మీరు లైక్ చేసి ఫాలో అవుతూ ఉంటే అందులో కూడా కొన్ని పెడుతున్నాను. సో ఫేస్బుక్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా లైక్ చేయాలంటే ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఇండియా UAE కల్చరల్ సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ లాంచ్ ఎట్ అబుదాబి. సో ఇండియా UAE యునైటెడ్ నేషన్స్ అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా. సో UAE ఇండియా కల్చరల్ సెలబ్రేషన్స్ అనేవి అబుదాబిలో జరుగుతున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ జరగ్రామ్. సో జరగ్రామ్ అనేది 22nd డిస్ట్రిక్ట్ ఆఫ్ బెంగాల్ అనమాట. సో బెంగాల్ కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చి జరగ్రామ్. సో ఓకే, నెక్స్ట్ బిగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్స్ ప్రపోజల్ టు ఇంట్రడ్యూస్ 200 రూపీస్ నోట్స్. సో 200 రూపీస్ నోట్స్ అనేవి ఇప్పటిదాకా లేవు కదా. సో కొత్తగా నోట్స్ లాంచ్ చేస్తున్నారు కదా. సో దీనికి 200 రూపీస్ నోట్స్ ని లాంచ్ చేయడానికి ప్రపోజల్ అనేది క్లియర్ అయింది అనమాట. ఓకే, సో తొందరలో 200 నోట్స్ అనేవి మనం మార్కెట్ లో చూడొచ్చు. నెక్స్ట్, ఇండియా మంగోలియా మిలిటరీ ఎక్సర్సైజెస్. సో ఇండియా మంగోలియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. సో డిఫరెంట్ కంట్రీస్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాగే ఇండియా మంగోలియా మధ్య రీసెంట్ గా జరిగిన ఎక్సర్సైజ్ నేమ్ వచ్చి మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ నమోడిక్ ఎలిఫెంట్ అనమాట. ఓకే, నమోడిక్ ఎలిఫెంట్ 12. ఓకే, సో నమోడిక్ ఎలిఫెంట్ 12 అనమాట. సో ఇది ఎక్కడ జరిగిందంటే మిజోరాం స్టేట్ లో జరిగింది. ఓకే, ఇండియా మంగోలియా మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ నమోడిక్ ఎలిఫెంట్ ఎక్కడ జరిగిందంటే మిజోరాం. నెక్స్ట్, జపాన్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బిట్ కాయిన్ యాజ్ ఎ కరెన్సీ. సో జపాన్ అనే కంట్రీ బిట్ కాయిన్ అఫీషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేయడానికి అఫీషియల్ గా అంగీకారం తెలిపింది అనమాట. సో బిట్ కాయిన్ అంటే ఏంటంటే ఆన్లైన్ లో ఎక్కువ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఆన్లైన్ లో ఏమైనా మనీ అర్న్ చేయడానికి కానీ కొన్ని వెబ్సైట్స్, యాప్స్ అనేవి బిట్ కాయిన్ రూపంలో మనకి మనీ అనేది ఇస్తాయి. సపోజ్ మీరు ఏమైనా ఫ్రీ రీఛార్జ్ యాప్స్ లాంటివి ఉంటాయి కదా. సో యాప్స్ ఇన్స్టాల్ చేస్తే మనీ ఇస్తాం అంటారు. సో 20 రూపీస్ అయ్యాక రీఛార్జ్ చేసుకోండి ఇలా ఉంటాయి కదా. సో అలాగే కొన్ని వెబ్సైట్ లో కొన్ని వర్క్స్ అనేది చేసినప్పుడు మనీ అనేది బిట్ కాయిన్స్ రూపంలో ఇస్తారు అనమాట. సో బిట్ కాయిన్ అనేది విర్చువల్ మనీ అనమాట. సో మన కంటికి కనబడదు. సో జస్ట్ ఆన్లైన్ మనీ అంటాం కదా, ఆ టైప్ లో ఆన్లైన్ మనీ రూపంలో బిట్ కాయిన్స్ అనేవి ఉంటాయి. సో ఇది సమ్ అమౌంట్ అయ్యాక దాన్ని కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని పేపాల్ ఇలాంటివి ఉంటాయి. సో వాటితో టైప్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర మనం ఈ మనీని కరెన్సీ కన్వర్ట్ చేసుకుని మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్ అనేది విర్చువల్ మనీ. సో దీన్ని అఫీషియల్ కరెన్సీగా జపాన్ కంట్రీ అనేది యాక్సెప్ట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్, బెరంపూర్ ఠాకురాని యాత్ర ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ ఒడిస్సా. సో ఒడిస్సాలో బరంపూర్ ఠాకురాని యాత్ర అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందని అడుగుతాడు. బరంపూర్ ఠాకురాని యాత్ర. సో బరంపూర్ అనేది ఒడిస్సాలో ఒక ఫేమస్ సిటీ. సో బరంపూర్ ఠాకురాని యాత్ర. నెక్స్ట్, Amazon.in లాంచెస్ క్లాస్ రూమ్ ఫర్ ద న్యూ సెల్లర్స్. సో అమెజాన్ అనేది సెల్లర్స్ కోసం క్లాస్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో విర్చువల్ ఆన్లైన్ లో క్లాస్ రూమ్ లో డీటెయిల్స్ అనేవి చెప్తారు. సో ఎలా సర్చ్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి అనేది. సో దీని గురించి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సో ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఏంటంటే, సో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్ అనేవి ఉంటాయి కదా. ఈ సైట్ లో మనం వెళ్ళినప్పుడు చాలా మంది ప్రొడక్ట్స్ ఏదోటి మొబైల్ ఫోన్స్ కానీ A to Z ఏదో ఒకటి కొంటా ఉంటారు కదా. సో మొబైల్ ఫోన్స్ అనేవి పెద్ద కంపెనీస్ అనేవి సెల్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని వాచెస్ కానీ చిన్న ప్రొడక్ట్స్ అనేవి. సో సపోజ్ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ అనేది ఉందనుకోండి. సపోజ్ మీరు ఒక హ్యాండ్ మేడ్ వాచెస్ అనేవి లేదా ఒక టర్కీ టవల్స్ ఏదో ఒకటి మీరు ఓన్ గా ఇంట్లో ప్రిపేర్ చేసి ఉన్నాయనుకోండి. సో దాన్ని మీరు అమ్మాలనుకుంటే అమెజాన్ లో అమ్మచ్చు. సో అమెజాన్ సైట్ లో మీరు సైన్ అప్ అయ్యి సెల్లర్ కింద సో మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తే సో అమెజాన్ అనేది సైట్ లో డిస్ప్లే చేస్తుంది. సో ఎవరైనా దాన్ని క్లిక్ చేసి బై చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది ఇస్తారు అనమాట. సో బట్ దాంట్లో కొంత 10% అనేది అమెజాన్ వాళ్ళు తీసుకుని మిగతా అమౌంట్ అనేది మీకు ఇస్తారు. సో అలా మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని అమెజాన్ లో అమ్మచ్చు. ఓకే, సో ఇలాంటి సెల్లర్స్ కోసం వాళ్ళకి ఎలా అమ్మాలి, ఇంకా డీటెయిల్ గా ఎలా ఇన్నోవేటివ్ గా ఎలా అమ్మాలి, ఎలా ప్రోడక్ట్ అనేది పెట్టాలి, సో ప్యాకేజింగ్ అనేది ఎలా చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి నేర్పించడానికి ఈ క్లాస్ రూమ్ అనే దాన్ని లాంచ్ చేసింది అనమాట. ఓకే, Amazon.in. నెక్స్ట్, ఇండియా ఇజ్రాయెల్ సైన్ డిఫెన్స్ డీల్స్ వర్త్ ఆఫ్ $2 billion. ఓకే, సో ఇండియా ఇజ్రాయెల్ అనేది డిఫెన్స్ డీల్ అనేది $2 billion కి సైన్ చేసుకున్నారు. ఓకే, సో డిఫెన్స్ డీల్. ఓకే, రీసెంట్ గా ఇండియా డిఫెన్స్ డీల్
వర్త్ ఆఫ్ $2 billion ఏ కంట్రీతో సైన్ చేసుకుందని అడగచ్చు. సో ఏ కంట్రీ? ఇజ్రాయెల్. నెక్స్ట్ అస్సాం గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద గుణతోత్సవ్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్. సో వాళ్ళ స్టేట్ లో అస్సాం గవర్నమెంట్ స్టేట్ లో ఉన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఉంటాయి కదా, స్కూల్స్ అనే వాటిని క్వాలిటీ అనేది పెంచడానికి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఓకే, గుణతోత్సవ్ ప్రోగ్రామ్. సో గుణతోత్సవ్ ప్రోగ్రామ్ రీసెంట్ గా ఏ స్టేట్ లాంచ్ చేసిందని అడిగితే అస్సాం గవర్నమెంట్. నెక్స్ట్ ఈక్వెడార్. సో ఈక్వెడార్ అనే కంట్రీకి న్యూ ప్రెసిడెంట్ వచ్చారు. సో ఈయన ప్రెసిడెంట్ నేమ్ ఏంటంటే లెనిన్ మొరోనియో. ఓకే, లెనిన్ మొరోనియో ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్. నెక్స్ట్ గీతా జోహ్రీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుజరాత్ గా న్యూగా అపాయింట్ అయిన వారు ఎవరంటే గీతా జోహ్రీ. సో నెక్స్ట్ రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ అనేవి ఇచ్చారు కదా. సో ఎన్నో నేషనల్ అవార్డ్ అంటే 64th నేషనల్ అవార్డ్. 64th నేషనల్ అవార్డ్ విన్నర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందులో మనం ఇంపార్టెంట్ అయినవి కొన్ని చూద్దాం. సో బెస్ట్ యాక్టర్ అక్షయ్ కుమార్. సో బెస్ట్ యాక్టర్ అంటే అక్షయ్ కుమార్ రుస్తుం మూవీకి వచ్చింది బెస్ట్ యాక్టర్ అవార్డ్స్. అలాగే బెస్ట్ యాక్టర్స్ వచ్చి సురభి లక్ష్మి. ఓకే, సో సురభి లక్ష్మి. నెక్స్ట్ బెస్ట్ డైరెక్షన్ వచ్చి రాజేష్ ఫర్ ద మూవీ వెంటిలేటర్. సో రాజేష్ అనే ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఏ మూవీకి అంటే వెంటిలేటర్ కి. అలాగే బెస్ట్ హిందీ ఫిలిం నీరజ. సో నీరజ అనేది బయోపిక్. సో ఒక ఏరోప్లేన్ లో జరిగిన ఎయిర్ హోస్టెస్ లైఫ్ స్టోరీ అనే దాన్ని మూవీగా తీశారు. సో సోనం కపూర్ తో. సో ఈ మూవీకి బెస్ట్ హిందీ ఫిలిం అవార్డు వచ్చింది నీరజకి. సో నెక్స్ట్ అలాగే బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం వచ్చి ధనక్ హిందీ. ఓకే, సో బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ధనక్ హిందీ. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చి దంగల్ మూవీలో జరీనాకి వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం. సో జస్ట్ మాక్సిమం ఇంపార్టెంట్ ఇవి కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోద్ది. సో అలాగే తెలుగుకి వచ్చి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ తెలుగుకి పెళ్లి చూపులు మూవీకి వచ్చింది. ఓకే, సో అలాగే బెస్ట్ ప్రజాదరణ పొందిన మూవీ అయితే శతమానం భవతి. ఇవి తెలుగులో వచ్చిన అవార్డ్స్. సో మాక్సిమం సరిపోతే ఇంపార్టెంట్ అయినవి. సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి అన్ని చదవాలనుకుంటే వెబ్సైట్ జస్ట్ గూగుల్లోకి వెళ్ళి నేషనల్ అవార్డ్స్ అని కొట్టండి. సో అన్ని A to Z లిస్ట్ అనేది వస్తుంది. అన్ని ఒకసారి చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ దీన్ దయాల్ రోజాయ్ యోజన. ఓకే, దీన్ దయాల్ రోజాయ్ యోజన స్కీమ్ అనేది మధ్యప్రదేశ్ స్టేట్ లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ ఏంటంటే సో ₹5 కి మనకి ప్లేట్ మీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, బిలో పవర్టీ వాళ్ళకి తక్కువ రేట్ కి క్వాలిటీ ఫుడ్ ₹5 పర్ ప్లేట్ కి ప్లేట్ ₹5 కి మనకి క్వాలిటీ ఫుడ్ అనేది అందిస్తారు అనమాట. సో పూర్ పీపుల్ కి. సో ఈ స్కీమ్ అనేది ఎవరు లాంచ్ చేస్తారంటే మధ్యప్రదేశ్ స్టేట్. ఓకే, స్కీమ్ నేమ్ వచ్చి దీన్ దయాల్ రాజోయి యోజన. ఓకే, నెక్స్ట్ మలాలా యూసఫ్జాయ్. సో మలాలా యూసఫ్జాయ్ చాలా ఫేమస్ పర్సన్ కదా, నోబెల్ ప్రైజ్ కూడా విన్ అయింది. సో ఈమె బికమ్ ద యంగెస్ట్ యునైటెడ్ నేషన్ మెసెంజర్ ఆఫ్ పీస్. సో యంగెస్ట్ యునైటెడ్ నేషన్ మెసెంజర్ ఆఫ్ పీస్ కింద ఈమె అపాయింట్ చేశారు. ఓకే, మలాలా యూసఫ్జాయ్. నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? ఎం వెంకయ్య నాయుడు. సో వెంకయ్య నాయుడు హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సో నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇనాగ్రేట్ చేశారు. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే వెంకయ్య నాయుడు. హీస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. సో నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న విశాఖపట్నం అనే సిటీలో ఈ నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ఇనాగ్రేటెడ్ బై ద మిస్టర్ వెంకయ్య నాయుడు. నెక్స్ట్ నెఫ్ట్ ట్రాన్స్ఫర్స్ టు బి ఫాస్టర్ యాజ్ ఆర్బీఐ కట్స్ క్లియరెన్స్ టైమ్. సో నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఈ నెఫ్ట్, ఆర్టీజీఎస్ వీటి గురించి బ్యాంకింగ్ టర్మ్స్ అన్ని కూడా నేను బ్యాంకింగ్ అవర్స్ వీడియోస్ లో తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా చూడాలంటే చూడండి. సో డీప్ గా మీ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది A to Z అనేది. సో ఇప్పుడు బ్రీఫ్ గా చెప్తాను చూడండి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మనీ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్. సో ఆర్టీజీఎస్ అనేది రియల్ టైమ్ లో మనీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఒక ₹1000 సో ఆర్టీజీఎస్ అనేది చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు పంపాలనుకున్న పర్సన్ కి వెళ్ళిపోతుంది. సో నెఫ్ట్ అనేది అలా కాదు, బ్యాచ్ ప్రాసెసింగ్ అనమాట. ఆర్టీజీఎస్ కి దీనికి డిఫరెన్స్ మెయిన్ అదే. నెఫ్ట్ ఈజ్ ఏ బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండ్ ఆర్టీజీఎస్ ఈజ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్. అంటే రియల్ టైమ్ లో వెళ్ళిపోతుంది మనీ. సో నెఫ్ట్ లో ఏమవుతుందంటే బ్యాచ్ ప్రాసెసింగ్ అనమాట. అంటే సపోజ్ 10 AM కి మనీ అనేది వెళ్ళిందంటే నెఫ్ట్ మళ్ళీ నెక్స్ట్ 11 AM కి వెళ్తుందంట. 1 hour కి ఒకసారి వెళ్తుంది. సో ఈలోగా 10 to 11 మధ్యలో చాలా మంది నెఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. సో బల్క్ గా ఒక 10 to 11 మధ్యలో 10 AM to 11 AM మధ్యలో ఒక 100 మంది వరుసగా 1 by 1 చేశారు అనుకోండి నెఫ్ట్. సో ఈ 100 మెంబర్స్ ది కలిపి 11 AM కి ఒకేసారి బల్క్ గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ 11 తర్వాత మళ్ళీ 12 కి. సో అలా 1 hour కే అవుతుంది అనమాట. సో మీరు 11:30 కి నెఫ్ట్ అనేది చేస్తే అమౌంట్ అనేది వెంటనే వెళ్ళదు, 12 కే వెళ్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడు చేసినా సరే 1 hour కి నెఫ్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఆర్బీఐ టైం అనేది తగ్గించింది అనమాట. సో
బ్యాచ్ ప్రాసెసింగ్ ఎవ్రీ 1 అవర్ కి అవుతుంది కదా. సో ఈ 1 అవర్ ని హాఫ్ అన్ అవర్ చేసింది అనమాట. సో అప్పుడే మీరు 10 కి చేసినట్లయితే 10:30కి వెళ్ళిపోతుంది. అంతకుముందు అయితే 11 కి వెళ్ళేది. సో 10 దాటిన తర్వాత చేస్తే సో 1 అవర్ పట్టేది టైం. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటే కొంచెం త్వరగా అంతకు ముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వెళ్ళిపోతుంది అనమాట, తొందరగా వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు జరిగిన మేజర్ చేంజ్. ఓకే, అర్థమైంది కదా. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్, యూనియన్ గవర్నమెంట్ రిలీజెస్ నియర్లీ 23,500 crores టు ద స్టేట్ అండర్ ద MGNREGA. మహాత్మా గాంధీ MGNREGA ఫుల్ ఫామ్ చెప్తున్నాను చూడండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉన్న స్టేట్స్ కింద వీళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేసింది. ఓకే, 23,500 crores అమౌంట్. ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 23,500 crores. నెక్స్ట్, కెనరా బ్యాంక్ పార్ట్నర్స్ విత్ BSNL టు అప్గ్రేడ్ బ్యాండ్విడ్త్ ఎట్ ఆల్ బ్రాంచెస్. సో BSNL అనే దాన్ని బ్రాడ్బ్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో దీంతో టైప్ అనేది పెట్టుకుంది అనమాట. సో కెనరా బ్యాంక్ లో బ్రాంచెస్ లో సో బ్యాంక్ లో సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి నెట్ అనేది అవసరం అవుతుంది. సో వాళ్ళ నెట్ అనేది బ్యాండ్విడ్త్ అనేది పెంచాలనుకుంటున్నారు అనమాట. సో అప్గ్రేడ్ బ్యాండ్విడ్త్. సో స్పీడ్ అనేది ఇప్పుడు అప్పట్లో స్పీడ్ అనేది 512 kbps అలా ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, డే బై డే స్పీడ్ అనేది పెరిగిపోతుంది కదా. 2 Mbps, 10 Mbps, 100 Mbps దాకా కూడా స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో BSNL రీసెంట్ గా స్కీమ్ కూడా లాంచ్ చేస్తుంది. సో మీకు అది జనరల్ అవేర్నెస్ లో ఇంపార్టెంట్ కదా, బట్ చెప్తున్నాను. 250 రూపీస్ స్కీమ్ అనమాట అది. సో డైలీ 10 GB అనేది వస్తుంది. సో అంటే 1 month కి 300 GB అనేది వస్తుంది అనమాట, డైలీ 10 GB. సో 250 రూపీస్ అనమాట. సో ఇది బ్రాడ్బ్యాండ్ సెల్లక్ కాదు. బ్రాడ్బ్యాండ్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫర్ బాగానే ఉంది. 2 Mbps స్పీడ్ తో డైలీ 10 GB అనేది వస్తుంది. BSNL 250 రూపీస్ అవుతుంది మంత్లీ. సో ఓకే, ఈ కెనరా బ్యాంక్ అనేది BSNL తో టైప్ పెట్టుకుంది అనమాట. సో వాళ్ళ ఆఫీస్ లో ఉన్న బ్రాంచెస్ అన్నిటికీ కూడా బ్యాండ్ విత్ అనేది అప్గ్రేడ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫ్లై వరల్డ్ మనీ ఇన్ ప్యాట్ ఫర్ ద రెమిటెన్స్. ఓకే, ఇందాక ఆల్రెడీ మనం చూసాం కదా. సో రెమిటెన్స్ అనే దానికి యాక్సిస్ బ్యాంక్ అనేది ఒక కంపెనీతో టైప్ పెట్టుకుంది, US లో కంపెనీతో. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది ఫ్లై వరల్డ్ మనీ అనే కంపెనీతో టైప్ పెట్టుకుంది అనమాట. ఓకే, ఫ్లై వరల్డ్ కంపెనీ సౌత్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్, RBL అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. ఫుల్ ఫామ్ వచ్చి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఓపెన్స్ IFSC బ్యాంకింగ్ యూనిట్ ఇన్ గిఫ్ట్ సిటీ. సో IFSC బ్యాంకింగ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఫుల్ ఫామ్ వచ్చి IFSC ఇండియన్ సిస్టమ్ ఫైనాన్స్ కోడ్. సో ఇది గిఫ్ట్ సిటీలో బ్యాంకింగ్ యూనిట్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. సో గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్ లో ఉంటుంది, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిటీ. సో ఓకే, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. సో నెక్స్ట్ బిట్, చైనా. సో చైనా టాప్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్స్ ఇన్ ద 2016 Amnesty International Global Report Death Sentences. సో Amnesty International Global Report Death Sentences అండ్ ఎగ్జిక్యూషన్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ఎగ్జిక్యూషన్స్ లో బెస్ట్ గా టాప్ వచ్చింది ఎవరంటే చైనా కంట్రీ అనేది టాప్ వచ్చింది అనమాట. ఓకే, సో బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇన్ 2016 చైనా. నెక్స్ట్, స్నాప్డీల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా టైఅప్ ఫర్ స్మార్ట్ విలేజ్ రిపోర్ట్. సో స్నాప్డీల్ అనేది ఈ కామర్స్ సైట్ అని తెలుసు కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్. అలాగే స్నాప్డీల్ అనేది కూడా ఈ కామర్స్ కంపెనీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ స్నాప్డీల్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వీళ్ళు ముగ్గురు కలిపి టైప్ పెట్టుకున్నారు అన్నమాట. దేనికోసం అంటే స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ కోసం. ఓకే, స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ కోసం స్నాప్డీల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ముగ్గురు కలిసి టైప్ పెట్టుకున్నారు. స్నాప్డీల్ అనేది ఆల్రెడీ మీకు స్నాప్డీల్ నగర్ అనే సిటీ అనేది ఉంటుంది. స్నాప్డీల్ నేమ్ తో. సో ఉత్తరప్రదేశ్ లో ముజాఫర్ నగర్ దగ్గర ఉంటుంది స్నాప్డీల్ నగర్ అని. సో దానికి నేమ్ ఎలా వచ్చిందంటే, స్నాప్డీల్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక శివనగర్ అనే విలేజ్ ఉంటుంది. శివనగర్ అనే విలేజ్ లోకి అక్కడ వాటర్ అనేది బాగా దొరకదు అనమాట. సో చాలా మైల్స్ వెళ్ళి, చాలా కిలోమీటర్లు వెళ్ళి వాటర్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ శివనగర్ లో ఉన్న వాళ్ళ కోసం 15 బోర్స్ అనేవి వేయించారు అనమాట. ఓకే, సో 15 బోర్వెల్స్ అనేవి తవ్వించారు. సో వాళ్ళ సిటీ వాళ్ళందరికీ బోర్స్ అనేవి వేశారు. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయింది కదా. సో చాలా దూరం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. సో ఈజీగా వాటర్ అనేది దొరుకుతుంది బోర్వెల్స్ వేయడం వల్ల. సో అందుకని వాళ్ళ గ్రాటిట్యూడ్ తో ఆ శివనగర్ అనే నేమ్ తీసేసి స్నాప్డీల్ నగర్ అని నేమ్, వాళ్ళ సిటీ నేమ్ అనేది మార్చుకున్నారు అనమాట. ఓకే, స్నాప్డీల్ నగర్ అని. సో అది ఓల్డ్ న్యూస్ అనేది. సో జస్ట్ ఇప్పుడు స్నాప్డీల్ అనేది వచ్చిందని చెప్తున్నాను అది. సో ప్రెసెంట్ ఇక్కడైతే స్నాప్డీల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ కోసం టైప్ పెట్టుకున్నాయి. ఓకే, సో నెక్స్ట్, దమ్మే అక్షా కేమ్కా అండ్ ఇండియన్ ఆరిజిన్ ఎడ్యుకేషనిస్ట్. ఒక పర్సన్ నేమ్ అనమాట. సో కొన్ని పేర్లు వెరైటీగా ఉంటాయి. సో దేమే అక్షా కేమ్కా, ఈమె ఎడ్యుకేషనిస్ట్, UK హ్యాస్ వన్ ద ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, సో ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే దామే ఆషా కిమ్కా. సో ఈమె ఇండియన్ ఆరిజిన్ ఎడ్యుకేషనిస్ట్ ఇన్ ద UK. సో యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న ఇండియన్ ఆరిజిన్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట. సో ఈమెకి ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది.
నెక్స్ట్ హేమా మాలిని ఫర్ ద ఇయర్ 2013. సో హేమా మాలిని ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. సో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసినట్లయితే అందులో ఉంటుంది కదా. సో బాలకృష్ణ వాళ్ళ మదర్. సో హేమా మాలిని సో ఫర్ ద ఇయర్ 2013. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో ఎస్పీబి సో ఫేమస్ సింగర్ కదా. సో ఈయనకి 2012 కి సో వీళ్ళిద్దరికి కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్స్ అనేవి వచ్చింది అనమాట. సో 2012 కి ఎస్పీబికి అలాగే 2013 కి హేమా మాలినికి ఓకే ఎన్టీఆర్ అవార్డ్స్. నెక్స్ట్ ముక్తా దుత్తా తోమర్ అపాయింటెడ్ as the ఇండియన్ అంబాసిడర్ జర్మనీ. సో అంబాసిడర్స్ అనే వాళ్ళు ఇండియాకి డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో జర్మనీకి ఎవరంటే ఇండియా తరఫున ముక్తా దుత్తా తోమర్. నెక్స్ట్ జపాన్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బిట్ కాయిన్ యాజ్ ద కరెన్సీ. సో ఇందాక ఆల్రెడీ చూసాం కదా ఈ బిట్ అనేది. జపాన్ అఫీషియల్లీ రికగ్నైజెస్ బిట్ కాయిన్ యాజ్ ద కరెన్సీ. నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్. సో పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజం కి ఇస్తారు అవార్డు అనేది. సో పులిట్జర్ ప్రైజ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని అడిగితే జర్నలిజం ఓకే. సో పులిట్జర్. సో ఇందులో చాలా నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అనేవి ఉంటాయి. ఒక దగ్గర 10-12 అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్జాక్ట్ నాకు ఫిగర్ గుర్తులేదు కానీ చాలా కేటగిరీస్ లో చాలా అవార్డ్స్ అనేవి ఉంటాయి. బట్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ అయినవి జస్ట్ 2 కేటగిరీస్ అనేవి చెప్తాను. పబ్లిక్ సర్వీస్ అండ్ ఫిక్షన్. సో ఇందులో అవార్డ్స్ అనేవి గుర్తుపెట్టుకొని చాలు ఓకే. సో పబ్లిక్ సర్వీస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ గా నేర్చుకోవాలని ఉంటే ఒకసారి గూగుల్లో పులిట్జర్ ప్రైజ్ విన్నర్స్ 2017 అని కొట్టండి. ఫుల్ లిస్ట్ అనేది వస్తుంది ఓకే. సో ప్రజెంట్ చూడండి పబ్లిక్ సర్వీస్ అవార్డు ఎవరికి వస్తుందంటే న్యూయార్క్ డైలీ న్యూస్ కి ఓకే. న్యూయార్క్ డైలీ న్యూస్ అండ్ ప్రో పబ్లికా. సో వీళ్ళిద్దరికి కూడా పబ్లిక్ సర్వీస్ లో అవార్డు అనేది వచ్చింది ఓకే. న్యూయార్క్ డైలీ న్యూస్ అండ్ ప్రో పబ్లికా. అలాగే ఫిక్షన్ కేటగిరీలో ఏ నవలకి అవార్డు వచ్చిందంటే అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ఓకే. అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ అనే నవలకి ఫిక్షన్ లో కేటగిరీలో అవార్డు అనేది వచ్చింది. సో దీని రైటర్ ఎవరంటే కోల్సన్ వైట్ హెడ్ ఓకే. సో కోల్సన్ వైట్ హెడ్ ఆ నవల నేమ్ వచ్చి అండర్ గ్రౌండ్ రైల్ రోడ్. పులిట్జర్ ప్రైజ్ అనమాట. సో ఈ 2 కేటగిరీస్ ఇంపార్టెంట్. దానికి 2 అనేది చెప్పాను ఓకే. నెక్స్ట్ కేరళ మేక్స్ మలయాళం మ్యాండేటరీ ఇన్ స్కూల్స్. సో కేరళలో ఉన్న స్టేట్ లో ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా మలయాళం లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలని చెప్పి మ్యాండేటరీ చేసింది ఓకే. ఐసీసీ నేమ్స్ ఇంటెల్ యాజ్ ద ఇన్నోవేటివ్ పార్ట్నర్ ఫర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జరుగుతుంది 2017 లో. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ దానికి ఇన్నోవేటివ్ పార్ట్నర్ గా ఇంటెల్ అనే కంపెనీని అపాయింట్ చేశారు ఓకే. సో నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అక్వైర్స్ ఈబే ఇండియా. సో ఫ్లిప్కార్ట్ అనేది ఫేమస్ ఈ కామర్స్ కంపెనీ కదా. సో అలాగే ఈబే అనేది కూడా ఒక ఫేమస్ ఈ కామర్స్ కంపెనీ. సో ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఈబే ఇండియాని అక్వైర్ చేసుకుంది అనమాట ఓకే. ఫ్లిప్కార్ట్ అక్వైర్స్ ఈబే ఇండియా. నెక్స్ట్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగరేటెడ్స్ ద వెబ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ నేమ్డ్ భారత్ కి వీర్ ఓకే. ద యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈజ్ ఇనాగరేటెడ్ ద వెబ్ పోర్టల్. సో వెబ్ పోర్టల్ మొబైల్ అప్లికేషన్ అనేది హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అనే ఆయన లాంచ్ చేశారు. సో నేమ్ వచ్చి భారత్ కి వీర్. నెక్స్ట్ గ్రాండ్ ప్రిక్స్. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2017 అనేది ఎవరు విన్నర్ అంటే లూయిస్ హ్యామిల్టన్ ఓకే. లూయిస్ హ్యామిల్టన్ ఇస్ ద విన్నర్ ఆఫ్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2017. సో శ్రీ వెంకయ్య నాయుడు హ్యాస్ రీసెంట్లీ రిలీజ్ ద బుక్ టైటిల్ గాంధీ ఇన్ చాంపరాన్. సో ఆల్రెడీ మనం ఇందాక న్యూస్ లో చూసాం. అక్కడ ఏం జరిగిందంటే నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ అనేది లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? వైజాగ్ లో లాంచ్ చేశారు. సో ఇక్కడ లాంచ్ చేసింది ఏంటంటే బుక్ లాంచ్ చేశారు. సో బుక్ నేమ్ వచ్చి గాంధీ ఇన్ చాంపరాన్. ఈ బుక్ ఆథర్ ఎవరంటే దీనానాథ్ గోపాల్ టెండూల్కర్ ఓకే. సో దీనానాథ్ గోపాల్ టెండూల్కర్. సో వెంకయ్య నాయుడు బుక్ ఇనాగ్రేట్ చేశారు రీసెంట్ గా. బుక్ నేమ్ వచ్చి గాంధీ ఇన్ చాంపరాన్. సో ఆథర్ వచ్చి దీనానాథ్ గోపాల్ టెండూల్కర్. నెక్స్ట్ ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ హర్షవర్ధన్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ వెబ్ పోర్టల్ కాల్డ్ Nakshi to celebrate the Survey of India 250 anniversary in New Delhi. సో రీసెంట్ గా సర్వే ఆఫ్ ఇండియా అనేది 250 years అనేది జరిగింది. సో యానివర్సరీ ఫంక్షన్ అనేది జరిగింది ఓకే. సర్వే ఆఫ్ ఇండియా 250. సో దీని జ్ఞాపకార్థం అనేది హర్షవర్ధన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఉన్నాడు కదా, యూనియన్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు. సో ఈయన యాప్ అనేది లాంచ్ చేశారు. నేమ్ వచ్చి నక్షి ఓకే. సో టు సెలబ్రేట్ సర్వే ఆఫ్ ఇండియా 250 anniversary. నెక్స్ట్ బెంగళూరు లాంచెస్ పింక్ పోలీస్ పెట్రోల్ విజిల్ ఫర్ ఉమెన్. సో పింక్ పోలీస్ పెట్రోల్ విజిల్స్ అనేవి లాంచ్ చేశారు. సో ఎక్కడ లాంచ్ చేశారంటే బెంగళూరు సిటీలో, కర్ణాటకలోని బెంగళూరులో పింక్ పోలీస్ పెట్రోల్ విజిల్స్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ మనపురం ఫైనాన్స్ టు లాంచ్ కో బ్రాండెడ్ ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్ విత్ ఎస్ బ్యాంక్. సో మనపురం ఫైనాన్స్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేసింది ఎస్ బ్యాంక్ తో. సో మనపురం ఫైనాన్స్ అనేది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ అనమాట. సో ముత్తూట్ ఫైనాన్స్ అలాగే మనపురం ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సి లో ఫేమస్ కంపెనీస్ కదా. సో అలాగే సో ప్రజెంట్ ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అనేది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. ఏ బ్యాంక్ టైప్ తో? ఎస్ బ్యాంక్. నెక్స్ట్ అస్సాం గవర్నమెంట్ టు ఎలక్ట్రిఫై ఆల్ విలేజెస్ ఇన్ ద స్టేట్ బై 30th June. సో అస్సాం గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న అన్ని విలేజెస్ అనేవి కూడా పవర్ సప్లై అనేది ఇస్తామని చెప్పి వీళ్ళు డెడ్ లైన్ అనేది పెట్టుకున్నారు. డెడ్ లైన్ వచ్చి 30th June.
నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గివ్స్ క్లియరెన్స్ టు బిల్డ్ మ్యూజిక్ విలేజ్ ఇన్ వారణాసి ఇన్ బిస్మిల్లా ఖాన్ హానర్. సో ఫేమస్ మ్యూజిషియన్ బిస్మిల్లా ఖాన్ ఉన్నారు కదా, సో ఈయన హానర్ గా జ్ఞాపకార్థంగా ఒక మ్యూజిక్ విలేజ్ అనేది బిల్డ్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో ఎక్కడంటే వారణాసిలో. ఓకే, దీనికి క్లియరెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు బ్యాన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఫ్రమ్ May 1st. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి క్యారీ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, సో దీనివల్ల చాలా పొల్యూషన్ అనేది చాలా పాడవుతుంది. సో సిటీ ఎన్విరాన్మెంట్ లో అనేది బాగా అది ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల తక్కువ మైక్రోవేవ్స్ ఉన్నది, సో చాలా పొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఈ పొల్యూషన్ తగ్గించడం కోసం ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి బ్యాన్ చేస్తున్నారు. ఓకే, సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్స్ టు బ్యాన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఫ్రమ్ May 1st. ఓకే, ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ నేషనల్ టీబీ సమిట్ హెల్డ్ ఇన్ ధర్మశాల. సో ధర్మశాలలో రీసెంట్ గా నేషనల్ టీబీ సమిట్ అనేది జరిగింది. ఓకే, సో టీబీ సమిట్. సో ఓకే, ఇవి ఏప్రిల్ మంత్ లో ఉన్న 1 to 10 లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా కవర్ చేశాను. ఓకే, సో వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫీడ్బ్యాక్ అనేది కింద నేను స్లోగా చెప్తున్నాను, ఏమన్నా కొంచెం స్పీడ్ అవుతున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ఏదైనా ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో అలాగే ఏమైనా మిస్టేక్స్ అనేవి ఏమైనా బై మిస్టేక్ చెప్పినా సరే కింద కామెంట్స్ లో రాస్తా ఉండండి. ఓకే, అలాగే వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవ్రీ 1 పర్సన్ అట్లీస్ట్ చూస్తున్న వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా 1 or 2 వీడియోస్ అనేవి షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.